మంచి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, నా పేరు జేకే. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, చివరిదా చూడండి. ఒక చిన్న విషయం మీకు ఈరోజు చెప్పాలి. ఆ విషయం ఏంటంటే చెప్తున్నా, చూస్తే మీకు అర్థం అవుద్ది. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా బాగా అర్థం అవుద్ది వీడియో. బంగ్లాదేశ్ అసలు ఎక్కడది? బంగ్లాదేశ్ ఎక్కడది? నిజమే, బంగ్లాదేశ్ ఎక్కడది? ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగం బంగ్లాదేశ్. పాకిస్తాన్ ఎప్పుడైతే 1947లో పాకిస్తాన్ విడిపోయిందో అప్పుడు బంగ్లాదేశ్ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి 1971లో గొడవలు జరిగి రజాకారులు టైపులాగా మొత్తం అక్కడ యువతలపై మానభంగాలు, రకరకాల హింసాత్మకమైన పనులు చేయడంతో బంగ్లాదేశ్ మాకు స్వతంత్రం కావాలి అని కోరుకొని 1973లో బంగ్లాదేశ్ సపరేట్ దేశం కింద మారిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా ఎవరన్నా అడుగుతారు, నీకు ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అని. కానీ ఒక పక్క చూస్తే పాకిస్తాన్ కనబడుద్ది. మరి ఇంకా ఎటు చూడాలి? ఎటు చూసినా భారతదేశమే కనబడుద్ది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎటు చూసినా భారతదేశమే కనబడుతుంది. వెనక్కి తిరిగినా భారతదేశం కనబడుతుంది, పక్కకి తిరిగినా భారతదేశం, ఇటు తిరిగినా ఎదురుగా చూస్తే పాకిస్తాన్, పనికిరాని పాకిస్తాన్. అయితే ఇక్కడ షేక్ హసీనా అనే ఒక ఆవిడ ప్రధానిగా నడుస్తుంది. ఈ ప్రధానమంత్రి ఏమైపోయింది? అమెరికా చేతుల్లో చిక్కుకొని అమెరికా మోసపూరితమైన పద్ధతిలో ఒక వ్యక్తిని, అమెరికాలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి బంగ్లాదేశ్కి విడుదల చేశారు. సుమారు 86 సంవత్సరాలు ఉంటాయి. ముసలి వృద్ధుడు, అంటే కురు వృద్ధులు అంటారు కదా, అలాగా భీష్మాచార్యుడు. అంత గౌరవమైన పోస్ట్ కాదు కానీ అలాంటి వ్యక్తి అమెరికాలో నోబెల్ అవార్డు గ్రహీత అయ్యి అక్కడ ఉన్నాడు. నోబెల్ అవార్డు అంటే చేయకూడని తప్పులన్నీ చేస్తే, ఒక దేశానికి చేయకూడని తప్పులన్నీ చేస్తే వాడికి నోబెల్ అవార్డు ఇస్తారంట అని కొత్తగా చెప్తున్నారు. సరే, అసలు షేక్ హసీనా ప్రధానమంత్రి పారిపోవడం ఏంటి? 3 కిలోమీటర్లు పొడవున్న ఒక దీపాన్ని అమెరికా కోరుతుంది. అమెరికాకి ఇవ్వటానికి ఈ షేక్ హసీనాకి అసలు ఇష్టం లేదు. అసలు బంగ్లాదేశీలకు కూడా ఇష్టం లేదు. ఈ మహమ్మద్ని అమెరికా నుండి పంపించి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక మిలిటరీని కానీ, ఒక సైన్యాన్ని కానీ, ఒక వింగ్ని వంచి వాళ్ళ చేతిలో పెట్టుకొని అక్కడి నుండి షేక్ హసీనాని పారిపోయేటట్టు చేశారు. తనంతలో తానే పారిపోయేటట్టు చేశారు. అయితే ఇది రాజుల కాలంలో కొంతమందికి రాజుల చేతుల్లో ఉండేది. ఎదట వాడికి దొరక్కంట, బానిస కాకంట వాళ్ళకు పక్క నుండి బయటికి వెళ్ళిపోయే మార్గాలు, కొన్ని మార్గాలు, సీక్రెట్ రహస్యాలు, ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారంగా భారతదేశంలోకి చొరబడిపోయింది షేక్ హసీనా. ఈవిడ ఒక లెటర్ రిలీజ్ చేసింది అంటారు. ఆ లెటరు, ఈవిడేం మామూలు వ్యక్తి ఏం కాదు. ఈవిడికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చాలా అన్ని దేశాలతో లింకులు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. ఈవిడ మీడియాలో కూడా మంచి పవర్ఫుల్ క్యాండిడేట్. అయినా సరే ఎందుకు పారిపోయింది? శత్రువు చేతిలో దొరకకుండా ఉండడం కోసం రాజులు పారిపోతారు. ఇంచుమించుగా రాజుల తరహాలోనే ఏమి పారిపోయి వచ్చింది. ఎప్పుడైతే ఆమె చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి,
విద్యార్థుల్ని రజాకర్ల కింద మార్చారు అని. రజాకర్లు అంటే తెలంగాణ మూమెంట్లో ఉండేవారు. రజాకర్లు మన వీళ్ళు వాళ్ళంటి విప్లవ తీవ్రవాదులు వీళ్ళంతా అంటే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ పనులు చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళనే రజాకర్లు అంటారు. ఈ విద్యార్థులందరినీ కూడా ఈమె రజాకారులు అన్నట్టుగా ఒక సృష్టించి ఆమె పైన ద్వేషాన్ని రెచ్చగొట్టి ఆమెను బలవంతాన్న బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆమెంతా ఆవిడ పారిపోయి వచ్చేసింది. ఈ వచ్చేసిన దీంట్లో ఆ 3 కిలోమీటర్ల ఒక లేక్ అంటే లేక్ అంటే ఒక దీవి, ఒక ఐలాండ్ని అమెరికా కైవసం చేసుకోవాలని చూస్తుంది. సుమారుగా అక్కడ 37,000 మంది 3,700 మంది జనాభా ఉంటారు అంతే, అంతకంటే ఎక్కువ జనాభా కూడా ఉండరు. చిన్న లేకు 3 కిలోమీటర్లు అండి, ఎంతమంది ఉంటారు? సరే, అది అక్కడ ప్రధానమైన ప్లేసు, ఒక సపరేట్గా ఉండే ఒక ప్లేసు. అది కానీ అమెరికా చేతిలోకి వెళ్తే అమెరికా అక్కడి నుండి ఎక్కడికైనా దక్షిణాదిలో భారతదేశం మీదకి కానీ ఎక్కడైనా చుట్టుపక్కల చైనా మీదకి కానీ లేదంటే రష్యా మీదకి కానీ దేని మీదకైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి కానీ అన్నిటికీ వీలుగా ఉంటుందని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది అమెరికా. అయితే అక్కడ ఉన్న 40% ముస్లింలు కానీ హిందువులు కానీ మైనారిటీలు కానీ ఎవరు కూడా బయటకు రావటానికి కానీ పాకిస్తాన్ వైపు వెళ్ళటానికి కానీ ఇష్టపడాల. అక్కడ హిందువులు మైనారిటీలు కానీ బయటికి రావాలని, హిందువులు అంటే మనం ముస్లింలు ఎక్కువ కాబట్టి అక్కడ వాళ్ళని మైనారిటీల కింద తీసుకున్నారు. హిందువులు బయటకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని వెళ్ళనివ్వట్ల. వాళ్ళ చేతులు 40% ఓట్లు ఉన్నాయి. 40% ఓట్లు అంటే మామూలు విషయమా? వాళ్ళ పతాకం వాళ్ళు మన ఇండియాలో బీజేపీ అలాగా హిందువులు వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపించి వాళ్ళు కూడా విధ్వంసాలకు వెళ్ళి శాంతిపూర్వంగా వాళ్ళు రక్షించుకుంటున్నారు. ఎందుకంటే హిందువుకి రక్షణ లేకుండా చెయ్యాలి అని భావించి అమెరికా ప్రవర్తిస్తుంది. అయితే అమెరికా ఎప్పుడు కూడా హిందువులు మా వాళ్ళు, హిందువులు మేము కాపాడుతాం అది అమెరికాలో కూడా మనవాళ్ళు హిందువులు కొంచెం హిందూ దేవస్థానాలు పెట్టడం అవి పెట్టడం మందిరాలు కట్టుకోవడం పూజలు చేసుకోవడం. మనకి హైదరాబాద్లో జరిగినట్టుగా అమెరికాలో వినాయక చవితి బేభత్సంగా జరుగుద్ది. మీకు తెలుసో లేదు, దేశంలో ఎక్కడ జరిగినట్టుగా అమెరికాలో వినాయక చవితి చాలా బాగా జరుగుద్ది. ఎందుకంటే హిందువులు అక్కడ ఓపెన్గా ఫ్రీగా ఉంటారు. అలాగా సపోర్ట్ చేస్తుంది అమెరికా గవర్నమెంట్. అదేవిధంగా హసీనాని ఇప్పుడు లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. హసీనాకి లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసి అన్ని పార్టీల్ని కలుపుకొని ఒక ప్రధానమంత్రిగా 86 ఏళ్ళు ఆ వృద్ధుని తీసుకొచ్చి ఒక ప్రధానమంత్రిగా ఎవరిని ఓట్లు అడగలేదు, ఎవరిని గెలిపించమనలేదు, ఎవరిని వద్దనలేదు, ఎవరిని కావాలనలేదు. ఈయనే వచ్చి ప్రధానమంత్రిగా ప్రకటించేసుకొని ఎవరు లేరు, రాజు లేడు అక్కడ, ఆయనే రాజు అయిపోయి ప్రకటించుకున్నాడు. ఒకవేళ పర్హాప్స్ ఏ ప్రభుత్వం గెలిచినా సరే, హసీనా కాదు ఎవరు గెలిచినా సరే వీడే ప్రధానమంత్రిలాగా పాత్ర పోషించాలి, నేను దానికి సపోర్టింగ్ చేస్తాను అని చెప్పి ఒక రకంగా తయారయ్యి మొత్తం అమెరికా చేతిలోకి లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే మిత్రులారా, ఇది విషయం ఏంటంటే ఇప్పుడు దాకా పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు దాకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలా కలిసి ఉందే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా, అలాగ ఒకప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ కలిసి ఉండేవి. అయితే దానికంటే ముందు తమిళనాడు మద్రాసు ఆంధ్రప్రదేశ్ ఎలా కలిసి ఉండేది, అలాగా ఈ బంగ్లాదేశ్ ఆంధ్రతో కలిసి ఉండేది, ఇండియాతో కలిసి ఉండేది, క్షమించాలి, ఇండియాతో కలిసి ఉండేది. ఇండియాతో కలిసి విడిపోయేటప్పుడు అమెరికా వాడు తెల్ల దొంగలు
పారిపోయేటప్పుడు ఆమె పాకిస్తాన్ని ఇండియాని విడదీసి వెళ్ళిపోయారు. విడదీసి వెళ్ళిపోతే సరే వెళ్ళిపోయారు 47లో. వెళ్ళిపోయినాక వాళ్ళకి కుదరక వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలోకి కలిసిపోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ఆక్రమిత కాశ్మీరు కానీ లేకపోతే ఇంకా పాకిస్తాన్లో ఇంకా కొన్ని ప్రాంతాలు ఇండియాలో కలవాలని చాలా ఉవ్విళ్ళు అవుతున్నారు. ఇండియాతో సపోర్టింగ్ తీసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా మాత్రం వీళ్ళతో పెట్టుకోకూడదు, వీళ్ళు రాక్షసులతో సమానం, వీళ్ళని పెట్టుకుంటే అంటే వేరే అనుకోవద్దు రాక్షసులని, వీళ్ళంటే దుర్మార్గత్వం, వాడి సొంత కోసం వాడు ఏ పనికన్నా ఎంతకన్నా దిగజారిపోతాడు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి నేను నువ్వు అరించేత్తో తినకూడదంటే నేను అరించేత్తో తింటా అంట, నువ్వు కుర్చేత్తో తినకూడదు నేను కుర్చేత్తో తింటానంట. మనం చెప్పింది వాడు విండు, వాడు నచ్చిందే వాడు చేస్తాడు. రైట్ నుండి వెళ్ళకూడదు అంటే రైట్ నుండి వెళ్తా అంటాడు, లెఫ్ట్ నుండి వెళ్ళకూడదు అంటే లెఫ్ట్ నుండే వెళ్తా అంటాడు. ఏంటంటే వితండవాదులు చాదొస్తుంది వీళ్ళని. ఇప్పుడు మోడీ పంచకు చేరి ఎలాగైనా సరే భారతదేశంతో లింక్ పెట్టుకొని బెంగాల్ ఇలాగా కలిసిపోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది షేక్ హసీనా. మరి మీరు ఇవన్నీ కూడా మిత్రులారా, ఇవన్నీ కూడా మీరు లైక్ చేసి ఒక షేర్ చేయండి. బంగ్లాదేశ్ భారతదేశంతో కలుస్తుందా, కలుపుకోకూడదా, కలుపుకోవచ్చా, ఇవన్నీ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఎన్ని కావాలంటే అన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.